మనం ఒక పని స్టార్ట్ చేసినప్పుడు చాలా మోటివేషన్‌తో, ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ చేస్తాం కదా! ఒక ఫస్ట్ 2 డేస్ అయితే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కానీ ఒక 1 వీక్ తర్వాత అదే పని చాలా బోరింగ్ అనిపిస్తుంది కదా! ఎక్సర్సైజ్ కూడా అంతే. మనం ఫస్ట్ చాలా ఎక్సైట్‌మెంట్‌తో మనం ఇంక చాలా హెల్తీ అయిపోతాము. మనకు బాడీలో అన్ని చేంజెస్ వస్తాయి. ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. వెయిట్ లాస్ అయిపోతాం అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ జేస్తాము. కానీ డెఫినైట్‌లీ ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత పీపుల్ స్టార్ట్ గెట్టింగ్ లేజీ. అబ్బా! ఇవాళ వద్దులే రేపు చేద్దాం అని జెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ బోర్డమ్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఇట్స్ ఎ టెస్టింగ్ ఫేజ్. మీరు ఎప్పుడైతే ఈ ఫేజ్‌ని క్రాస్ చేస్తారో, స్టిల్ మీరు కంటిన్యూ చేస్తారో, అప్పుడే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో, అందుకని మీరు ఎంత ఎక్సైట్‌మెంట్‌తో, ఎంత మోటివేషన్‌తో అయితే స్టార్ట్ చేస్తారో, అంతే డిసిప్లిన్డ్‌గా కంటిన్యూ చేయాలి. చాలామంది అంటారు, "మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము చాలా పని చేస్తాము. మాకు అవసరం లేదు ఎక్సర్సైజ్" అని చెప్పేసి ఒక ఫీల్‌లో ఉంటారు. కానీ ఎక్సర్సైజ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డైలీ యాక్టివిటీస్. డైలీ యాక్టివిటీస్ వల్ల మీకు స్ట్రెంగ్త్ పెరగదు, మొబిలిటీ రాదు, ఫ్లెక్సిబిలిటీ రాదు. కానీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇవన్నీ పెరుగుతాయి. దీంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ మీకు 6-7 అవర్స్ స్లీప్ ఎంత ఇంపార్టెంటో, డైలీ ఎక్సర్సైజ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకని మీకోసం మీరు అట్‌లీస్ట్ 20 మినిట్స్ టైం ఎవ్వరికీ ఉండదు. టైంని క్రియేట్ చేసుకోవాలి. టైం మేకౌట్ చేసుకొని ఒక 20 మినిట్స్ మీకు మీరు స్పెండ్ చేసుకుంటే, మీరు ఒక 60 ఇయర్స్ తర్వాత మీరు వెనక్కెళ్ళి అబ్బా! నేను అలా కాదు చేసుండాల్సింది. నేను ఎక్సర్సైజ్ చేసుండాల్సింది డైలీ అని అప్పుడు బాధపడాల్సిన అవసరం రాదు. ఎందుకంటే యూ విల్ బి ఫైన్ ఆఫ్టర్ థట్. యువర్ బాడీ విల్ హెల్ప్ యూ టు మూవ్ ఫాస్టర్. మీ పక్కన వాళ్ళకన్నా మీరు ఇంకా యాక్టివ్‌గా అన్ని పనులు చేసుకునేలాగా ఉంటారు. ఇప్పటి నుండి మీకు మీరు కేర్ తీసుకుంటే. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్ అండ్ కీప్ గోయింగ్.